అక్షయ తృతీయ నాడు ఇలా చేస్తే అద్భుతమైన ఫలితాలు. హిందూ పంచాంగం ప్రకారం అక్షయ తృతీయ వైశాఖ మాసం శుక్లపక్షం 3వ రోజున జరుపుకుంటారు. ఈసారి అక్షయ తృతీయ పండుగ ఏప్రిల్ 30న జరుపుకోనున్నారు. అక్షయ తృతీయ రోజున ఎలాంటి మంచి పని చేసినా కూడా అక్షయమైన ఫలితం ఉంటుందని చెబుతారు. ఈ రోజున విష్ణుమూర్తిని బియ్యంతో ఆరాధిస్తే విశేషమైన పుణ్యం లభిస్తుంది. లక్ష్మీదేవి ఈ రోజే కుబేరునికి సంపదలు అనుగ్రహించిందనే సంప్రదాయం కూడా ఉంది. అందుకని వ్యాపారస్తులు, ఆర్థిక కష్టాల్లో ఉన్నవారు ఈ రోజు లక్ష్మీదేవిని పూజిస్తే అభివృద్ధి కనిపిస్తుంది. ఈ రోజు లక్ష్మీదేవికి సంబంధించిన కనకదార స్తోత్రం, శ్రీ సూక్తం, మహాలక్ష్మి అష్టకం వంటివి చదివితే ఆమె అనుగ్రహం తప్పక కలుగుతుంది. ఈ రోజున అర్హులైన వారికి స్వయం పాకం అంటే వంట చేసుకోవడానికి అవసరమయ్యే బియ్యం, కందిపప్పు, కూరలు, చింతపండు, నెయ్యి, మిరపకాయలు, పెరుగు వంటివి అందించడం మంచిది. అలాగే వస్త్రదానం, నీటితో ఉన్న కుండను దానం చేయడం చేస్తే ఆ ఫలితం తరతరాల వరకు ఉంటుందని నమ్మకం. పితృదేవతల పేరున దానం చేయడం ఇందుకో మార్గం. అలాగే అన్నం, నెయ్యి, పప్పు కలిపిన ముద్దలను ఎండు కొబ్బరిలో ఉంచి ఆహుతి చేయడం ద్వారా పితృదేవతలకు సంబంధించిన దోషాలు పోతాయని చెబుతారు. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయగానే మేము పెట్టే ప్రతి నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.